నేను అవినాష్ పంజాల, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఈరోజు ఏంటంటే మనం సోల్ ప్రొప్రైటర్ గురించి ఒకసారి చూద్దాం. సోల్ ప్రొప్రైటర్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోల్ అంటే సింగిల్ అని అర్థం, ప్రొప్రైటర్ అంటే ఓనర్షిప్ అని అర్థం. సో సింగిల్గా ఓనర్షిప్ తీసుకొని చేసే బిజినెస్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం అంతే. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా సోల్ ప్రొప్రైటర్ బిజినెస్కి, ఫర్మ్స్కి, ఎల్ఎల్పిస్కి, ప్రైవేట్ లిమిటెడ్, ఓపీసీ అంటే 1% కంపెనీ. సో సోల్ ప్రొప్రైటర్కి అదర్ బిజినెస్ టైప్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ప్యాన్. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్లో లీగల్ పర్సన్దే ప్యాన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అవినాష్ ఎలక్ట్రానిక్స్ అని. సో అది నా ప్యాన్ పైన నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు, దానికి సపరేట్ ప్యాన్ తీసుకోవడం అవసరం లేదు. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఎవరైతే లీగల్ పర్సన్ ఉన్నారో అతని ప్యానే బ్యాక్డ్రాప్లో ఉంటుంది, మనకి బ్యాక్డ్రాప్లో. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, సోల్ ప్రొప్రైటర్షిప్ పేరు పైననే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానికి అవినాష్ ఎలక్ట్రానిక్స్ అని కరెంట్ అకౌంట్ నేమ్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో, బట్ ప్యాన్ మాత్రం నాదే ఉంటుంది అక్కడ. సో అదన్నమాట. ఇప్పుడు ఫర్మ్లో, ఎల్ఎల్పిలో ఏంటంటే దానికి సపరేట్ ప్యాన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్కి కూడా బ్యాక్ ఎండ్లో మనకి ఫర్మ్, ఎల్ఎల్పి ఏదైతే ఉందో దాని ప్యాన్ పైన ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రాశాను అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్ఎల్పి అని ఒక ఎగ్జాంపుల్ రాశాను. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్ఎల్పికి సపరేట్ ప్యాన్ ఉంటుంది, సపరేట్ దానిపైన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ప్యాన్ కూడా ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్ఎల్పి ప్యాన్నే ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్లో నా ప్యానే ఉంటుంది, బట్ ట్రేడ్ నేమ్ మాత్రం అవినాష్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒకసారి అడ్వాంటేజెస్ అన్ని చూద్దాం, తర్వాత ఏ బిజినెస్కి సూటబుల్గా ఉంటుంది, ఎవరు సోల్ ప్రొప్రైటర్షిప్ని తీసుకుంటే బెటర్ అనేది చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చేద్దాం, ఒక్కొక్క డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈజీ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో మనకి స్టేట్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో దాని కింద మనం లేబర్ లైసెన్స్ తీసుకుంటాం. సో లేబర్ లైసెన్స్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర, ఎంతమంది లేబరర్స్ ఉన్నారు అని చెప్పేసి అది ఒక సింపుల్ డేటా ఇచ్చేసి మనం లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చు, అదొకటి. ఇంకొకటి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అని ఉంటుంది అనమాట, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి జిఎస్టీ. సో ఈ జిఎస్టీ ఇక్కడ నేను ఇంపార్టెంట్ అని మార్క్ చేసిన, ఎందుకంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్లైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానిలో అసలు జిఎస్టీ సోల్ ప్రొప్రైటర్కి మనం తీసుకోవాలా వద్దా, ఎందుకు, ఏంటి అనేది నేను మాట్లాడతాను నెక్స్ట్ పాయింట్లో. ఇంకొకటి ఏంటంటే లో కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు చాలా తక్కువ అనమాట, ఈ 3 లైసెన్స్లకి మనకి చాలా తక్కువనే అయిపోతుంది. ఇంకొకటి యాన్యువల్ కంప్లైంట్స్ కూడా అంత ఎల్ఎల్పిలో, ఫర్మ్లో ఉన్నంత ఎక్కువ కంప్లైంట్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే లెస్ దెన్ వీక్, అంటే ఒక 7 డేస్లో మనకు ఐడియా వచ్చిన తర్వాత 7 డేస్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు ఈజీగా. ఇంకొకటి లెస్ ట్యాక్స్ రేట్స్ అనమాట. ఈ ట్యాక్స్ రేట్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ట్యాక్స్ రేట్స్ ఏంటంటే ఇక్కడ మనకి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు లీగల్ పర్సన్దే ప్యాన్ ఉంటుంది, అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ప్యాన్ పైనే అంత ఆపరేట్ అవుతుంటుంది. కాబట్టి మనకి ఇండియాలో స్లాబ్ రేట్స్ ఉన్నాయి, న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అని స్లాబ్ రేట్స్ ఉన్నాయి. సో 0 to 4 lakhs అయితే 5% అని, 4 to 8 lakhs అంటే 10% అని. సో ఇట్లా స్లాబ్ రేట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్గా మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ వీడియోస్లో. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంత స్లాబ్ను బట్టి ఇంత రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. బట్ ఫర్మ్లో, ఎల్ఎల్బిలో ఏంటంటే స్ట్రైట్ అవే 25% or 30%. సో మనకి టర్న్ ఓవర్ ఒక 50 లక్షలు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనకు దాంట్లో ఒక 12 లక్షలు మిగిలినాయి బిజినెస్లో. ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్లో మీకు చెప్పినట్టు మనకి ఈసారి బడ్జెట్ 2026-27 కోసం ఏం పెట్టిరంటే 12 lakhs వరకు మనకు ట్యాక్సే లేదు, అసలు 0 ట్యాక్స్ అనమాట న్యూ ట్యాక్స్ రిజిమ్లో. సో మన సోల్ ప్రొప్రైటర్షిప్లో బిజినెస్ చేస్తే మనకి 12 lakhs నెట్ ప్రాఫిట్ ఉన్నా కూడా మనం ఇక్కడ ₹1 కూడా ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. అదే ఒకవేళ మనం ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ ఫర్మ్, ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, ఈ 12 లక్షలకు మనం ఇంటూ 30% లేదా ఇంటూ 25% మనం ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో 12 మూల 36 అంటే 3,60,000 ప్లస్ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అది మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట, లెస్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈజీ టు క్లోజ్. మనం అట్లా అనుకోవద్దు, సరే ఒకవేళ మనకి బిజినెస్ సరిగా రన్ కాలేదు అనుకోండి, సరిగా బిజినెస్ రన్ కాకపోతే మనకి క్లోజ్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎంత పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు, ఇక్కడ క్లోజ్ చేద్దామన్నా కూడా ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మనకి లో క్రెడిబిలిటీ ఉంటుంది బిజినెస్కి.
ఇంకొకటి అన్లిమిటెడ్ లైబిలిటీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే మీకు సింపుల్గా చెప్తా, డీటెయిల్గా వినాలనుకున్న వాళ్ళకి నేను చెప్తా. బట్ అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటి అంటే పేరులోనే అర్థమవుతుంది కదా, లైబిలిటీ అనేది అప్పు మామూలుగా. సో ఇది అన్లిమిటెడ్ ఉండొచ్చు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కోసం బ్యాంక్ లోన్స్ అవన్నీ తీసుకున్నాం, బిజినెస్ లోన్స్. బిజినెస్ ఫ్లాప్ అయింది అనుకోండి, సో బిజినెస్ సక్సెస్ అవ్వలేదు, మన నెత్తి పైన పడ్డాయి ఈ మొత్తం బిజినెస్ లోన్స్ అన్నీ. సో బిజినెస్ లోన్స్ ఇప్పుడు కట్టాలి కదా, కట్టాలంటే ఇక్కడ ప్యాన్ మనది యూజ్ చేసినాం కాబట్టి, పర్సనల్ ప్యాన్ యూజ్ చేసినాం కాబట్టి మన పర్సనల్ అసెట్స్ కూడా లైబుల్ అనమాట బిజినెస్ లోన్ తీర్చడానికి. సో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్లిమిటెడ్ లైబిలిటీ సోల్ ప్రొప్రైటర్షిప్లో అన్లిమిటెడ్ లైబిలిటీ ఏంటంటే మీకు చెప్పినట్టు మన పర్సనల్ అసెట్స్ కూడా మన బిజినెస్ లోన్స్, ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయినా కానీ బిజినెస్ లోన్స్ ఎగ్జిస్టింగ్ అట్లనే ఉంటాయి కాబట్టి మన పర్సనల్ అసెట్స్ అయినా కానీ మన బిజినెస్ లోన్స్ కట్టేయాలి బ్యాంక్ వాళ్ళకి, లేదా క్రెడిటర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఎవరికి ఇచ్చేది ఉన్నా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అదే ఇప్పుడు మీకు ఎల్ఎల్పిలో అనుకోండి, ఎల్ఎల్పిలో కానీ ప్రైవేట్ లిమిటెడ్లో కానీ ఇక్కడ పేరులోనే అర్థమవుతుంది మనకి, ప్రైవేట్ లిమిటెడ్. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఇక్కడ కూడా లిమిటెడ్ లైబిలిటీ అనే వర్డ్స్ ఇక్కడ చూసినాం. సో దీనిలో అర్థం ఏంటంటే మనకు ఎల్ఎల్పికి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కానీ ఏవైతే అసెట్స్ ఉన్నాయో, అంటే ఇంతకుముందే మీకు చెప్పిన కదా వాటికి సపరేట్ ప్యాన్ ఉంటుంది. సో ఏవైతే ఈ కంపెనీ ఎల్ఎల్పి పైన అసెట్స్ ఉన్నాయో, ఇన్ కేస్ ఆఫ్ లాసెస్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బిజినెస్, ఈ కంపెనీ ఎల్ఎల్పి ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు పైన ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవి మాత్రమే అమ్మి మనం ఆ లోన్స్ కడతాం, మిగతా అన్నీ ఇంకా దేవుడు చూసుకోవాలి. సో అసెట్స్ ఈక్వల్ టు లోన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉండనివ్వండి లోన్స్, కంపెనీ పేరు మీద అసెట్స్ ఉంటే అవి అమ్మి కడతారు, లేకపోతే లేదు. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో ఎల్ఎల్పిలో ఏంటంటే పార్ట్నర్స్ అంటాం ఓనర్స్ని, ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్స్ అంటాం. సో వీళ్ళకి పర్సనల్ అసెట్స్ ఎన్ని ఉన్నా కూడా నార్మల్గా వీళ్ళకి ఇన్వాల్వ్ కాదనమాట, వాళ్ళ పర్సనల్ అసెట్స్ పర్సనల్గానే ఉంటాయి. సో అందుకోసమే ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్లో అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది. అంటే సింపుల్ కంక్లూడ్ చేయాలంటే పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ పర్సన్కి అవి కూడా అమ్మి కట్టాల్సి వస్తుంది ఒకవేళ బిజినెస్ లాస్ అయితే. అదే ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్లో ఏంటంటే ఒకవేళ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ పైన ఏమైనా అసెట్స్ ఉంటే, ఏదైనా స్టాక్ కానీ అసెట్స్ కానీ ఏమైనా ఉంటే అవి అమ్మి కడతాం, లేకపోతే లేదు. ఆ డైరెక్టర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ పర్సనల్ అసెట్స్ ఈ ఎల్ఎల్పిలో కానీ ప్రైవేట్ లిమిటెడ్లో కానీ ఇన్వాల్వ్ కావు. అందుకోసమే ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్. సో ఇంకొకటి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా అనేది దాని గురించి మాట్లాడుతున్నా కదా. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనతోనే కరెంట్ అకౌంట్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఒకటి. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్కి వెళ్తారు. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీకు సర్టిఫికేట్ ఉంటేనే మేము మీకు కరెంట్ అకౌంట్ ఇస్తాం మా బ్యాంక్లో అని చెప్తారు. సో మనం ఏంటి, ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ మాకు రిజిస్ట్రేషన్స్ కావాలి, మీకు చెప్పినట్టు లేబర్, ఎంఎస్ఎంఈ, జిఎస్టీ కావాలనుతోనే కొంతమంది ఏంటంటే మిమ్మల్ని ఎందుకు ఏంటి అని అడగకుండా ఈ రిజిస్ట్రేషన్స్ అప్లై చేసేస్తారు, మీకు ఇచ్చేస్తారు, కరెంట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది బ్యాంక్లో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ తర్వాత మనకు జిఎస్టీలో క్వార్టర్లీ రిటర్న్స్ అయినా ఫైల్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. అప్ టు సమ్ మనకు జిఎస్టీలో ఏంటంటే క్వార్టర్లీ రిటర్న్స్ ఉంటాయి, లేదు అంటే మంత్లీ రిటర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ మన క్వార్టర్లీ కూడా చూస్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మంత్లీ అనుకుందాం. సో మంత్లీ 2 రిటర్న్స్ ఉంటాయి, మళ్ళీ జిఎస్టీఆర్ 1 అని, జిఎస్టీఆర్ 3B అని. ఒకవేళ మీరు కంటిన్యూస్గా ఫైల్ చేయాలి అనుకోండి, జిఎస్టీ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేయాలనుకుంటే పెనాల్టీస్ కట్టడం. సో ఇదంతా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మన బిజినెస్కి నార్మల్గా మనకు 20 lakhs, మోర్ దాన్ 20 lakhs ఆర్ 40 lakhs కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో 20 lakhs అనుకోండి. సో ఈ సర్టన్ క్రైటీరియా దాటితేనే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. బేసికల్గా వాలంటరీ కూడా తీసుకోవచ్చు, బట్ ఈ సర్టన్ క్రైటీరియా దాటినప్పుడే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు జస్ట్ బికాస్ మనకు కరెంట్ అకౌంట్ కావాలి ఏదో ఒక బ్యాంకులో అని చెప్పి మీరు జిఎస్టీ వితౌట్ నాలెడ్జ్ తీసుకున్నారనుకోండి, హ్యూజ్ ఫైన్స్, పెనాల్టీస్ ఇవన్నీ కట్టాల్సి వస్తాయి ఫ్యూచర్లో.
అది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే. సో అందుకోసమే ఇది ఇంపార్టెంట్ మీకు అని చెప్పిన. చాలా బ్యాంక్స్ మనకి లేబర్ లైసెన్స్తో ఎంఎస్ఎంఈతో కూడా ఓపెన్ చేసే బ్యాంక్స్ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ చేస్తారు కాబట్టి బెటర్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యి అసలు ఆ బిజినెస్కి మనకు జిఎస్టీ అప్లికబులా కాదా, తీసుకుంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే చాలా బెటర్, ఈజీగా ఉంటుంది. సో అదనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ గురించి నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.